ఫ్రెండ్స్ మీకైతే ఒక మెయిన్ విషయం చెప్తాను. అది నేను తర్వాత చెప్తాను గానీ, ఈరోజు ఈ వీడియో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే ఈ డైలాగ్స్ కానీ, ఈ డీజే మిక్సింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దానిపైననే చేసినాం. చాలా బాగా వచ్చింది. ఒకసారి వినిపిస్తాను కొంచెం. మొత్తం వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. టెలిగ్రామ్‌లో కూడా పెడతాను. ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటో ట్రై చేయండి. ఫ్రెండ్స్ అందరికి నా నమస్కారం. ఓకే. నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలా. చూస్తున్నారు కదా! మొత్తం వీడియో చాలా సూపర్ ఉంటది. మీరు వీలుంటే ట్రై చేయండి. ఓకే. నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూట్‌లో పెట్టగానే చాలా బాగుంటది. అందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. టెలిగ్రామ్‌లో కూడా పెడతాను. అక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే నేను సింపుల్‌గా చెప్పేస్తాను. పెద్ద కష్టం లేకుండా. నేను ఒక విషయం చెప్తా అని చెప్పాను. మన వెబ్‌సైట్ అయితే వర్క్ అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే చెక్ చేయండి. కానీ కొంచెం లిమిటెడ్ పీపుల్‌కి వస్తుందది. రాబోయే 24 అవర్స్‌లో అందరికీ వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నమే మెల్లమెల్లగా వర్క్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఎర్రర్ ప్రాబ్లమ్ ఉండే, హోస్టింగ్ ప్రాబ్లమ్ ఉండే కాబట్టి మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఓకే. మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు మాకు ఓపెన్ కావడం లేదని. ఓపెన్ అందరికీ అయితది. 24 అవర్స్‌లో అందరికీ వచ్చేస్తది. ఓకే. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోకి నేను ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను కదా! అది నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అది మీరు ఓపెన్ చేసుకోండి. పెద్ద కష్టం అయితే ఏముండదు. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఆ టెంప్లేట్‌ని మీరైతే డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తది. మాక్సిమం నేను అన్నీ పెట్టేసినా మీకు ఎక్కువ కష్టం కూడా ఉండదు. ఓకే. మీ ఫోటో యాడ్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం ఉంటది. కానీ ఇక్కడ మీకు ఇంకో బేసిక్ చెప్తాను నేను. ఫోటో మాక్సిమం అన్నీ రిమూవ్ చేసిన. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది కొంచెం లెంత్‌గా ఉంది. లెంత్ అంటే అందులో ఎంబీ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ అవుతుందని ఫోటోస్ అన్నీ రిమూవ్ చేసిన. అయినా నో ప్రాబ్లమ్. ఒక ఫోటో పెట్టాను. మీకు కష్టం ఉండదు. ఈ ఫోటోని కాపీ చేద్దాం మనం. ఈ ఫోటోని కాపీ చేసేసిన, డిలీట్ చేసేస్తున్నా. మనకు అవసరం లేదు ఫోటో. తర్వాత యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫోటో సెక్షన్‌లో వద్దాం. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఫోటో సెక్షన్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి నేను మంచి మంచి ఫోటోస్ తీసుకుంటా. ఒక 7 ఫోటోస్ ఉన్నా సరిపోతది. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి ఫోటోస్ అనేది. తక్కువ ఉన్నా నో ప్రాబ్లమ్. ఫస్ట్ మనకు ఎలా కావాలంటే అలా పెట్టుకుందాం ఫోటోసు. అలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి, ఇలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అని అవసరం లేదు కాబట్టి, మనకు ఎలాగైతే నచ్చుతుందో ఫస్ట్ అయితే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు యాడ్ చేసేసేయండి. ఇక్కడ నేను కొన్ని యాడ్ చేస్తా. ఓకే. మొత్తం యాడ్ చేసేసిన. అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటది. ఈ కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీ ఫోటోకి ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఒకవేళ ఒక సైడ్ వెళ్ళిపోతే ఫోటో ఫింగర్ తోటి సెంటర్‌లో తీసుకురావడం ఇలా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి సెంటర్‌లో తీసుకురండి. పెద్ద కష్టమైతే ఏం కాదది. ఓకే. తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంటది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంటది. ఓకే. ఫోటోతో పాటు ఇక్కడ చూడండి. ఇక్కడైతే మనకైతే ఒక షేప్ కూడా ఉంది. కానీ ఈ షేప్ ఏందంటే మనకు కొంచెం ఆ ఫోటో అనేది కొంచెం కిందికి ఉండాలి. అయితే మనకు మంచి లుక్ ఉంటది. కాబట్టి ఫస్ట్ ఈ ఫోటోలో స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌ని రిమూవ్ చేసుకోండి. ఇలా వస్తది. ఓకే. రైట్ అయింది. ఇందులో ఫోటో చేంజ్ చేసుకోండి. తర్వాత ఎండింగ్‌లో వచ్చేయండి. ఎండింగ్‌లో కూడా ఒక ఫోటో ఉంటది. దీన్ని సేమ్ కాపీ చేసుకోండి. డిలీట్ చేసేయండి. కాపీ చేసి డిలీట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఎండింగ్‌లో తక్కువ ఫోటోసే యూజ్ అవుతది. ఒక 5, 6 ఫోటోస్ ఉన్నాయి. అవి అన్నీ యాడ్ చేసి సేమ్ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే మీ ఫోటోకి ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది. తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వెబ్‌సైట్ రాకపోతే డోంట్ వర్రీ. రాబోయే 24 అవర్స్‌లో అందరికీ వచ్చేస్తది. కామెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. జై హింద్.